నమస్కారం. నా పేరు చిత్రలేఖ. స్వాగతం ఎంఎల్టీ తెలుగు ఎడ్యుకేషన్ పాయింట్. సో, ఈరోజు అబౌట్ మై సెల్ఫ్ అండ్ అబౌట్ మై కోర్స్ గురించి చెప్పబోతున్నాను. సో, ముందుగా నా పేరు చిత్రలేఖ. నేను బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేశాను. 2021లో పాస్ అవుట్ నాది. సో, అలానే నేను 2024 వచ్చేటప్పటికి నేను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. బికాజ్ ఇది మీకోసమే. సో, మేబీ నా వల్ల, నా క్లాసెస్ వల్ల మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనే నేను అనుకుంటున్నాను. సో, అలానే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. బట్ కొన్ని అనుకోలేని కారణాల వల్ల ప్రెజెంట్ డ్రాప్ ఔట్ అయ్యాను. ఇలా యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేశాను. సో, నేను చేసింది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. ఇదైతే 3 ఇయర్స్ కోర్స్. అలానే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కూడా ఉంది. అది 2 ఇయర్స్ కోర్స్. అలానే ఈ సబ్జెక్ట్ చేయాలంటే వాటికి ఎలిజిబిలిటీలో ఉండే సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. మనకేదైతే ఇంటర్మీడియేట్ ఉంటుందో ఆ 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్‌లో మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ అనేది ఉండాలి. ఈ సబ్జెక్ట్స్ అనేది పాస్ ఔట్ అయ్యి ఉండాలి. అండ్ అలానే మనకి ఒక డౌట్ ఉంటుంది. ఎంపీసీ వాళ్ళు కూడా ఇది చేయొచ్చా? యాహ్! చేయొచ్చు. అఫ్‌కోర్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. కాకపోతే మీకు బయాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉండదు కాబట్టి మేబీ అది మీకు ముందు నుండి తెలుసుకోవాలి అని అంటే కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది. కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. సో, అలానే బైపీసీ వాళ్ళు మనకి ఒక్క సోర్సే ఉందా ఎంఎల్టీ అనంటే లేదు. మీరు నీట్ రాసి మీరు డాక్టర్స్ కూడా అవ్వచ్చు. అలానే మీరు బీఎస్సీ కార్డియాలజీ గానీ, బీఎస్సీ అనెస్థీషియాలజీ గానీ, బీఎస్సీ న్యూరాలజీ గానీ, అలానే బీఎస్సీ ఎంఎల్టీ గానీ, డిప్లొమా ఎంఎల్టీ గానీ మీరు ఇట్లా స్పెషలైజేషన్స్ చాలా ఉన్నాయి. మీరు స్పెషలైజేషన్స్ చాలా చేయొచ్చు. ఇప్పుడు చాలా సబ్జెక్ట్స్ వచ్చేసాయి బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్‌లో. సో, మీరు ఏ సబ్జెక్ట్స్ అయినా చేయొచ్చు. అది మీ ఇష్టం. ఒకటి ఎంఎల్టీ కోర్స్ గురించి ఏం చెప్తున్నానంటే బికాజ్ ఇది నా ఎక్స్‌పీరియన్స్. నేను చేసిన కోర్స్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అలానే మీకు ఫర్దర్‌గా మీరు బైపీసీ తీసి మీరు మెడికల్ ఫీల్డ్‌లో ఏ సబ్జెక్ట్‌నైనా చేసుకొని వెళ్ళొచ్చు. మీరు ఏ డిగ్రీ అయినా చెయ్యొచ్చు. అది మీ ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ వేలో వెళ్ళటమే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీరు ఏదో ఇంట్రెస్ట్ లేకుండా మనం ఆ ఫీల్డ్‌కి వెళ్లి చదివేస్తామనంటే అది రాంగ్. బికాజ్ ఇది ప్రాణాలతో కూడుకున్నది. ఈ మెడికల్ ఫీల్డ్ అనేది. సో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు దాంట్లో మాత్రమే వెళ్ళండి. సో, అదే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది ఫ్యూచర్‌లో కూడా. దాంట్లోనే మీకు చాలా సక్సెస్ వస్తుందని నా ఇంటెన్షన్. ఓకే. అలానే సో, ఈ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేయాలంటే ఇంటర్మీడియేట్‌లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అలానే బయాలజీ అనే సబ్జెక్ట్స్ ఉండాలి. అలానే ఎంపీసీ వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయొచ్చా అనంటే యాహ్! ఆఫ్‌కోర్స్ కోర్స్ చేయొచ్చు. బికాజ్ వాళ్ళ ఎంపీసీలో కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటుంది. కాకపోతే మనకి బయాలజీ సబ్జెక్ట్ ఉండదు కాబట్టి కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది వాళ్ళకి చదువుకోవాలి అని అంటే. బైపీసీ వాళ్ళకైతే చాలా ఈజీగానే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ చెప్పాను కదా! సో, ఇంకా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేది 3 ఇయర్స్ కోర్సు. ఈ 3 ఇయర్స్ కోర్స్‌లో 365 డేస్‌లో మనకి 240 వర్కింగ్ డేస్ అనేదైతే ఉంటుంది. ఈ 240 వర్కింగ్ డేస్‌లో మనకి క్లాసెస్ అనేదైతే చెప్తారండి. అండ్ అంటే 240 ఎందుకన్నానంటే, మీకు ఏదైతే ఒకేషనల్‌గా ఉంటుందో మీకు నార్మల్‌గా లీవ్స్ ఉంటాయి గదా! ఈ హాలిడేస్ అని, సండేస్ అని లేకపోతే ఏమైనా ఒకేషన్ కోసం మీకేమైనా లీవ్స్ ఇచ్చినా సరే అవన్నీ లీవ్స్ పోగా మీకు ఇయర్‌లో 240 డేస్ అనేది వర్కింగ్ డేస్ ఉంటాయి. అలానే బీఎస్సీ ఎంఎల్టీ అనేది ఇంగ్లీష్ మీడియం అండి. ఎవరైతే మనకి ఇంటర్మీడియేట్‌లో తెలుగు మీడియం చేసి మనకు బీఎస్సీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో, వాళ్ళకి డిఫికల్ట్‌గానే ఉంటుంది. బికాజ్ తెలుగు మీడియం నుండి డైరెక్ట్‌గా ఇంగ్లీష్ మీడియంకి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో పేపర్ అటెంప్ట్ చేయాలన్నా, లేక చదువుకోవాలన్నా చాలా డిఫికల్ట్‌గానే ఉంటుంది. కానీ ఫర్దర్‌గా మనం ఏం చేయాలన్నా డిగ్రీ సో, మనకి ఇంగ్లీష్‌లోనే ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి చాలా యూజ్‌ఫుల్‌గానే ఉంటుంది. సో, పేపర్ కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. అండ్ చెప్పే క్లాసెస్ కూడా ఇంగ్లీష్‌లోనే చెప్తారు. సో, మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అలానే ఈ గ్రూప్‌లో సబ్జెక్ట్స్ అనేది మనకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌కి సబ్జెక్ట్స్ అనేది డివైడ్ చేయబడతాయి. సో, మనకి ఫస్ట్ ఇయర్‌లో అయితే అనాటమీ అండ్ ఫిజియాలజీ అలానే ఇంగ్లీష్ అండ్ క్లినికల్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ అనాటమీ గురించి మాట్లాడితే అనాటమీ అనేది ఒకటి మన ఎంఎల్టీలో మాత్రమే కాదు యాస్ వెల్ యాస్ నర్సింగ్‌లో కూడా ఉంటుంది.
బీపీటీలో ఉంటుంది. అలానే కార్డియాలజీ, అనెస్థిషియాలజీ గానీ, న్యూరాలజీ గానీ, ఆర్థోపెడిక్స్ గానీ, అలానే ఆప్థమాలజీ గానీ, సో, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్‌లో అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మెడికల్‌లో తీసుకునే ప్రతి గ్రూప్స్‌లో కూడా అనాటమీ అనేది చాలా కామన్‌గా ఉంటుంది. అనాటమీ ఏంటంటే మన యొక్క బాడీలో ఉండే స్ట్రక్చర్స్, ఆర్గన్స్ వాటి యొక్క స్ట్రక్చర్స్ అండ్ వాటి యొక్క మోర్ఫాలజీ, వాటి యొక్క సైజెస్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా మనం అనాటమీలో చదువుకుంటాం. అలానే ఫిజియాలజీ అంటే ఏంటంటే అనాటమీలో అయితే మనం ఏ ఆర్గన్స్ గురించయితే చదువుకుంటామో, ఆ ఆర్గన్స్ యొక్క ఫంక్షన్స్‌ని చెప్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఐస్ ఉంది. అలానే ఫిజియాలజీ మనకేం చెప్తుంది? ఐ యొక్క ఫంక్షన్స్ గురించి చెప్తుంది. స్కెలిటల్ సిస్టమ్ ఉంది అనాటమీలో. అలానే స్కెలిటల్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ గురించి చెప్తుంది. సో, ఫిజియాలజీ అంటే ఏంటంటే ఈజీగా చెప్పుకోవాలంటే ఏదైతే మనకి అనాటమీలో చదువుకునే స్ట్రక్చర్ ఉంటుందో, దాని గురించి దాని యొక్క ఫంక్షన్స్‌ని చెప్పటానికి ఫిజియాలజీ అనేది ఉంటుంది. ఫంక్షన్స్ గురించి తెలుసుకుంటాం వాటిలో. ఇంకా దెన్ వాటి యొక్క కాంపోజిషన్స్ ఏంటి? ఆ ప్రతీదీ తెలుసుకుంటాం. సో, డెప్త్‌గా తెలుసుకుందాం. నెక్స్ట్ అలానే ఫస్ట్ ఇయర్‌లో క్లినికల్ ప్రాక్టీస్ ఉంటుంది. క్లినికల్ ప్రాక్టీస్‌లో ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకి ల్యాబ్ పోస్టింగ్స్ వేస్తారు. అంటే నార్మల్‌గా మనకి అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. బేసిక్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక ల్యాబ్ ఓపెన్ చేయబోతున్నాం. లేక ఒక ల్యాబ్‌లో మనం వర్క్ చేయబోతున్నాం. ఆ వర్క్ యొక్క ఆ ల్యాబ్ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? అండ్ వాటి యొక్క యూజెస్ ఎలా ఉంటుంది? ఎక్విప్‌మెంట్స్ ఎలా ఉంటుంది? ల్యాబ్‌లో బయోమెడికల్ వేస్ట్ అనేది ఎలా ఉంటుంది? దాని యొక్క ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది? దాని గురించి అన్నీ కూడా క్లినికల్ ల్యాబొరేటరీలో చాలా బేసిక్ విషయాల నుండి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీ లోపలికి మనం వెళ్తున్నామంటే అక్కడ నుండి థింగ్స్ స్టార్ట్. అక్కడ నుండి మనకి ఏదైతే బేసిక్ నాలెడ్జ్ ఉందో అదే మన క్లినికల్ ల్యాబొరేటరీలో తెలుసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ల్యాబొరేటరీలో మెయింటైన్ చేసే రికార్డ్ దగ్గర నుండి ల్యాబొరేటరీలో ఉండే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుండి, ల్యాబొరేటరీ యొక్క ఫంక్షన్ నుండి, ప్రతి ఒక్కటి మనం క్లినికల్ ప్రాక్టీస్‌లో తెలుసుకుంటాం. అలానే మనకి ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ అనేది చాలా బేసిక్ సబ్జెక్ట్ అది మీకు తెలిసిందే. బికాజ్ అది మీరు 1-10థ్ క్లాస్ వరకు అండ్ అలానే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వరకు మీకు ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి, సో, మీకు యాస్ వెల్ యాస్ సేమ్‌గానే ఉంటుంది. గ్రామర్ ఉంటుంది. అలానే పోయెమ్స్ ఉంటాయి. అలానే ఆథర్స్ గురించి ఉంటుంది. అలానే క్వెషన్స్ ఇస్తారు. గ్రామర్స్ క్వెషన్స్ ఇస్తారు. ప్యాసేజెస్ ఉంటాయి. లెటర్ రైటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కామన్. అలానే బీఎస్సీ ఫస్ట్ ఇయర్‌లో కూడా ఇలానే ఉంటాయి. కాకపోతే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ అయితే ఇంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ. క్లినికల్ ల్యాబ్ అంటే మీకది చాలా ఈజీగా ఉంటుంది. మీరు చాలా ఓన్ వర్డ్స్‌లో రాయొచ్చు అసలు క్లినికల్ ల్యాబ్ అంటే. మీరు ఏదైతే చూస్తున్నారో, మీకేదైతే అర్థమవుతుందో మీరది రాయొచ్చు. గానీ అనాటమీ అండ్ ఫిజియాలజీ అయితే మీరు చదివే ప్రతి పాయింట్ కూడా మీకు గుర్తుండాలి. అండ్ మీకు మెడికల్ ఫీల్డ్ అన్నాక అది బట్టి పట్టేద్దాం, చదివేద్దాం, రాసేస్తాం బీఎస్సీ అనంటే కుదరదండి. అది మీరు ఎలా చదవాలంటే, యాహ్! ఇది నా ఓన్ ఆర్గన్. ఇది నా ఓన్ ఆర్గన్ నా బాడీలో ఉంది. సో, నేను దాని గురించి చదువుకోవాలి అనే తాపత్రయంతో చదవాలి తప్ప ఏదో చదువుతున్నాం అన్నట్టు చదవకూడదు. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ అనేది ఒక ప్రాణాన్ని మనం కాపాడాలి. ఒక ప్రాణం గురించి మనం తెలుసుకోవాలి. వాటి యొక్క డిసీజెస్‌ని కనుక్కోవాలి. వాటి యొక్క డయాగ్నోసిస్ చేయాలి కనుక్కున్నాక. వాటి యొక్క అంటే ఒక ప్రాణం మీద డిపెండ్ అయ్యి ఉంటాం. అది ఒక ఎలక్ట్రానిక్ వస్తువు అనుకోండి. ఆ ఎలక్ట్రానిక్ వస్తువు ఇప్పుడు మనం రిమోట్ యూజ్ చేస్తున్నాం. దానికి బ్యాటరీ ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది. సో, మనం కొత్త బ్యాటరీ వేయొచ్చు. అలానే అలా కాకుండా మన ఆర్గన్స్ ఏమైనా డ్యామేజ్ అయినా ప్రతి ఆర్గన్స్ మనం మార్చేయలేం. కొన్ని ఆర్గన్స్ అనేది మార్చగలం కొన్ని సివియర్ కండిషన్స్‌లో గానీ, కొన్ని ఆర్గన్స్‌ని మనం డయాగ్నోసిస్ చేయడం అవుతుంది. మనం ఏ మిస్టేక్స్ అయినా సరే మెడికల్ ఫీల్డ్‌లో అది ఒక ప్రాణం పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, మనం చేసే ప్రతి వర్క్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ అలానే సెకండ్ ఇయర్‌లో మనకి పెథాలజీ పేపర్ 1 అండ్ పెథాలజీ పేపర్ 1 అండ్ బయాలజీ పేపర్ 1 అండ్ మైక్రోబయాలజీ పేపర్ 1 బుక్ 1 ఉంటుందండి దీంట్లో. అంటే మైక్రోబయాలజీ గురించి దీంట్లో బేసిక్స్ ఉంటాయి. అలానే పెథాలజీ గురించి కూడా ఉంటుంది. బేసిక్స్ దగ్గర నుండి స్టార్టింగ్ ఉంటుంది. బయోకెమిస్ట్రీ కూడా సేమ్ అండి. అలానే అంటే దీనికి ఒక సెమిస్టర్ వైస్‌గా అనమాట. అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పాలి మనం సిలబస్. ఫస్ట్ ఇయర్‌లో పెథాలజీ ఇంత సిలబస్ చెప్పాలి అండ్ బయోకెమిస్ట్రీ ఇంత చెప్పాలి, మైక్రోబయాలజీ ఇంత చెప్పాలి. సో, అలా ఉంటుంది. అలానే థర్డ్ ఇయర్‌లో కూడా
3 సబ్జెక్ట్సే ఉంటుంది. పెథాలజీ అండ్ మైక్రోబయాలజీ అలానే బయోకెమిస్ట్రీ. సో, ఈ రెండిట్లో ఏంటంటే సిలబసెస్‌గా డివిజన్ అయిపోతుందనమాట. అంటే సెకండ్ ఇయర్‌లో మనం ఏం చెప్పుకోవాలి అండ్ థర్డ్ ఇయర్‌లో మనం ఏం చెప్పుకోవాలి అని చెప్పేసి. అవే మనకి గ్రూప్ సబ్జెక్ట్స్. అవే మనకి చాలా ఇంట్రెస్ట్‌గా చదువుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే, అవే మనకి గ్రూప్ సబ్జెక్ట్స్. ఏదైతే మనం ఫర్దర్‌గా ల్యాబ్‌లో వర్క్ చేయబోతున్నామో, అవే మనకి ఫర్దర్‌గా అవి గ్రూప్ సబ్జెక్ట్స్ అనమాట. మనకి గ్రిప్ చూపాల్సిన సబ్జెక్ట్స్ అవే. అలానే ఎగ్జామ్స్ ఏదైతే కండక్ట్ చేస్తారో అది కూడా మనకి ఆహ్, అకాడమిక్ ఇయర్ లాస్ట్‌లో సెమిస్టర్ 1 ఒక్కటే ఉంటుందండి. దీంట్లో సెమిస్టర్స్ అనేది ఉండదు. ఒకటి ఇంటర్నల్స్ ఉంటుంది. ఇంటర్నల్స్ అనేది మనము అఫ్‌కోర్స్ మనం ఇంటర్నల్స్ అనేది ఇవ్వాలి. అది మన క్యాంపస్‌లోనే ఇచ్చుకుంటాం. ఏదైతే మనకి నార్మల్‌గా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటుందో అవి మనకి డిఫరెంట్ కాలేజెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ కాలేజెస్‌లో మాత్రమే మనం ఈ ఎగ్జామ్స్ అనేది ఇవ్వాలి. అండ్ అలానే మనకి థియరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో, దీంట్లో సింపుల్ లాజిక్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్‌లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, 4 సబ్జెక్ట్స్‌లో మీరు 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయారు. సో, బ్యాక్‌లాగ్స్ ఉండిపోయాయి. ఒకే ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యారు అనంటే మీకు సెకండ్ ఇయర్‌కి మీకు చదువుకోవడానికి రైట్స్ లేవు. అండ్ వాళ్ళు అలౌ చెయ్యరనమాట. అలౌ చెయ్యరు. అండ్ మీరు పర్టిక్యులర్‌గా ఒక 2 సబ్జెక్ట్స్ అయినా 4 సబ్జెక్ట్‌లో 2 సబ్జెక్ట్స్ అయినా పాస్ అయ్యి ఉండాలి. అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మీరు సెకండ్ ఇయర్‌కి వెళ్ళాలన్నా. సో, ఆ 2 సబ్జెక్ట్‌లు ఏదైతే మీకు బ్యాక్‌లాగ్స్ ఉంటుందో మీరు అదే ఇయర్‌లో ఒక 6 మంత్స్ డిఫరెన్షియేషన్‌లో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది. అవి రాసి మీరు సెకండ్ ఇయర్ క్లాసెస్‌కి కూడా అటెండ్ అవ్వచ్చు. అలానే ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ చేసేయొచ్చు. అలానే ఏదైతే సెకండ్ ఇయర్‌లో 3 సబ్జెక్ట్స్‌లో 2 సబ్జెక్ట్ ఉంచినా సరే మీరు సెకండ్ ఇయర్‌లోనే ఉంటారు. ఫస్ట్ ఇయర్‌లో థర్డ్ ఇయర్‌లోకి వెళ్లరు. ఎప్పుడైతే మీరు ఆల్ సబ్జెక్ట్స్ అనేది క్లియర్ చేసుకుంటా వెళ్తారో, అప్పుడే మీరు సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఇలా మారుకుంటూ వెళ్తారు. అంతే తప్ప మీరు ఫస్ట్ ఇయర్‌లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! అందులో ఒక 3 సబ్జెక్ట్స్ బ్యాక్‌లాగ్స్ ఉంచేసుకొని, ఒక సబ్జెక్ట్‌లో మనం వెళ్ళిపోతాము అనంటే అది వాళ్ళు అలౌ చేయరు. అలానే కొన్ని యూనివర్సిటీస్‌లో అయితే అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా చూస్తారు. అటెండెన్స్ అనేది 75% అనేది ఉండాలి. కంపల్సరీగా 75% అనేది ఉండాలి. ఎప్పుడైతే 75 కన్నా లైక్ 60% కల్లా బిలో ఉంటుందో వాళ్ళైతే కోఆర్డినేషన్ ఫీజ్ అనేది కట్టుకోవాలి. అండ్ అలానే ప్రిన్సిపల్‌తో సిగ్నేచర్స్ ఉండాలి. ఎందుకు రావట్లేదు, ఏంటి అని చెప్పేసి ఒక లెటర్ ఫార్మాట్ ఉండాలి. ఆ లెటర్ ఫార్మాట్ అనేది యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి. ఎందుకు అసలు ఏమైంది ఈ అబ్బాయికి, ఏంటి, ఎందుకు అటెండ్ అవ్వలేకపోయారు, ప్రతీది కూడా ఉంటుందండి వాటిలో అయితే. సో, అది కొంచెం రిస్కీ. ఎందుకు రెగ్యులర్‌గా వెళ్లి చదువుకోవడం బెస్ట్ గదా! సో, అలాంటప్పుడు ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉండేటప్పుడు. అలానే హ్మ్. దీంట్లో గూడా ఏంటుంటుందంటే మనకి ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఏదైతే మనకి థియరీ ఎగ్జామ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అవుతాయో, సో, ఎప్పుడైతే మనకి థియరీలో పాస్ అయ్యి ప్రాక్టికల్ ఫెయిల్ అయిపోతామో, అప్పుడు మీరు మళ్ళీ 2 ఎగ్జామ్స్ రాయాలి. ఒకవేళ థియరీ పాస్ అయ్యి ప్రాక్టికల్ ఫెయిల్ అయిపోయినా మళ్ళీ రాయాలి ఆ ఎగ్జామ్. అంటే రెండిటికి బేస్ అయ్యి ఉంటుందనమాట. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజియాలజీ ఉంది. ఫిజియాలజీ ప్రాక్టికల్ ఉంది. సో, ఫిజియాలజీ థియరీలో మనం దుల్లగొట్టేసాం. సో, ఆ ఫిజియాలజీ థియరీలో దుల్లగొట్టేసేటప్పుడు మనం ప్రాక్టికల్స్‌లో గూడా దుల్లగొట్టేయాలి గదా! సో, అలా దుల్లగొట్టేయకుండా అది ఫెయిల్ అయిపోయామే అనుకోండి ప్రాక్టికల్‌లో. సో, మళ్ళీ మీరు థియరీ రాయాలి. అందులో కంపార్ట్‌మెంట్ అయిపోతారు. సో, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. పాస్ అయితే 2 పాస్ అవ్వాలి. ఫెయిల్ అయితే 2 ఫెయిల్ అవ్వాలి. అలా అని మీరు ఒకటి పాస్ అయ్యి, ఒకటి ఫెయిల్ అయినా ఆ యూనివర్సిటీ వాడు ఉంచేస్తాడు. అలా అని మీరు 2 పాస్ అయిపోయినా మీకు యూనివర్సిటీ వాడనేది అది పాస్ చేయించేస్తాడు. అది దాటిచ్చేస్తాడు. సో, దాంట్లో ప్రాబ్లమ్ అనేదే లేదు. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసు కదా మీకు. కామన్‌గా 3 అవర్స్ ఉంటుంది. సో, మీకు చదువుతారు కాబట్టి మీకే తెలుస్తుంది. బికాజ్ మార్క్స్ ఎంత ఉంటుంది, ఏంటి, ఎలా రాయాలి. సో, ఇదైతే నా ఇంట్రడక్షన్ పార్ట్ మీకు. నెక్స్ట్ ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో అది మీకు ఇంకో క్లాస్‌లో చాలా డెప్త్‌గా చెప్తాను. సో, అలానే నేను బీఎస్సీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి దీంట్లో మాక్సిమం నేను బీఎస్సీలో ఏవైతే క్లాసెస్ చెప్తున్నానో బీఎస్సీలో ఏవైతే క్లాసెస్ ఉంటాయో లైక్ సబ్జెక్ట్స్ ఉంటాయో, ఆ సబ్జెక్ట్స్ మాత్రమే నేను నా యొక్క ఛానెల్‌లో చెప్పబోతున్నాను.
సో, ఫస్ట్ నేను ఫిజియాలజీ స్టార్ట్ చేశాను. ఏవైతే మన గ్రూమింగ్ సబ్జెక్ట్స్ అనేది ఉంటుందో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో, మీరు ప్రతీదీ కూడా మిస్ అవ్వకుండా ప్రతీదీ చూడండి. అండ్ నేనైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో అయితే అస్సలు చెప్పట్లేదు. ఎందుకంటే మీకు నేను చెప్పే లాంగ్వేజ్ అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి. నేను నా యొక్క ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మీకు క్లాసెస్‌లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా అది మీరు షేర్ చేసుకోండి. మీకు ఎటువంటి టాపిక్స్ ఇంకా డెప్త్‌గా కావాలి, దాని గురించి ఇంకా మీకు తెలుసుకోవాలి అని అన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. సో, అలానే ఈరోజు నా ఇంట్రొడక్షన్ అయితే ఇంతవరకే ఉంది. సో, మీకు నా క్లాస్ ఇప్పుడు నేను మీకు చెప్పేది బాగా అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. సో, ఏ ఫీల్డ్ వాళ్ళకి అదే స్ట్రాంగ్‌నెస్‌గా ఉంటుందండి. సో, మీకు ఏది గోల్ ఉంటుందో మెడికల్ ఫీల్డ్‌లో మీరు అదే గోల్‌ని అచీవ్ చేసుకోండి. మీకు ఎటువంటి సైడ్ ట్రాక్స్‌లో కూడా వెళ్ళొద్దు. సో, నేనైతే నా సజెషన్ ఇదే. సో, మీరు చేసే ప్రతి వర్కు కూడా కృషితో చేస్తే మీకు మంచి ఫలితాలొస్తాయి. సో, హ్యాపీగా మీరు చదువుకోండి మీ ఫీల్డ్‌లో. సో, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేది చాలా మంచి కోర్స్. చాలా బావుంటుంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా మీరు చదువుకోవాలి. ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు అడగండి నాకు. అండ్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ అనేది 2021లోనే నేను పాస్ ఔట్ అయ్యాను. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. బయట ల్యాబ్స్‌లో వర్క్ చేశాను. 1 ఇయర్ బ్లడ్ బ్యాంక్‌లో చేశాను. అలానే ఇంకా 1 ఇయర్ నార్మల్ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో చేశాను. సో, ఈ వర్క్ అనేది నాకైతే బానే ఉంది. కాకపోతే కొన్ని ఆహ్, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు కొంత లైక్ మా జర్నీస్ వల్ల కొంచెం ఇబ్బంది అయితే నేను కొంచెం డ్రాప్ ఔట్ అయ్యాను ప్రెజెంట్. సో, ఈ ప్రెజెంట్ టైమ్‌లో నేను ఎంఎల్‌టీ ఆహ్, ప్రెజెంట్ స్టాప్ చేశాను నేను వర్క్ చేయకుండా. సో, ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో, నేను త్వరలోనే ఇంకా నేను జాయిన్ అయిపోతాను వర్క్‌లో. కాకపోతే నా ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ నుండి నేనైతే ఎంఎల్‌టీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి, సో, ఇది మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలానే నా సబ్జెక్ట్ గానీ, నా వే ఆఫ్ టాకింగ్ గానీ, నా క్లాసెస్ కానీ మీకు మంచిగా అర్థమవుతున్నాయి. సో, ఫర్దర్‌గా మీకు నా క్లాసెస్ గురించి అప్డేట్స్ కావాలి అనంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.